ఈ తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చూడండి ఏం జరుగుతుందో, ద్రోహం ఎట్లా ఉందో. గత సంవత్సర కాలంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది ఒక్కటొక్కటిగా నిజమవుతుంది, కనబడుతుంది మీ కళ్ళ ముందే. జల విభాగాలపై కమిటీ, 2 రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు, 21లోగా నియామకం. దీని కొరకు ఏం చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు? అందులో బనకచర్ల లేదు, బనకచర్ల అంశమే లేదు, లేని దాన్ని నేను ఎట్లా వ్యతిరేకిస్తా, దాని మీద ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి దబాయించండు ముఖ్యమంత్రి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి కావచ్చు. వాళ్ళు చెప్పిన ఇదేంటిది? బనకచర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ. నేను రాయలే కదా, ఇదేమో తెలంగాణలో వచ్చింది, ఇది ఆంధ్రాలో వచ్చింది. మేము అతుకు పెట్టినాం, ఇగో ఇది ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, ఇది తెలంగాణలో వచ్చింది. ఇక దాలనుకుంటే కదా, ఇక దబాయింపులు, గాండ్రింపులు, బూతులు. దీని మీద నేను ఒకటే మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళ మంత్రులు, వాళ్ళు ఇంకా వాళ్ళు ఉసిగొలిపే ఇతర నాయకులు బూత్ మాట లేకుండా దీని మీద మాట్లాడండి, సమాధానం చెప్పండి. ఎవరిది అబద్ధం, ఎవరిది మోసం? చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తున్నాడా? రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నాడా? ఏదో ఒకటైతే తేలాలి ఈ వార్తతో. తెలంగాణను నడుపుతున్నది తెలంగాణ వాదులు కాదు, తెలంగాణ ఆత్మ లేనోళ్ళు, పరాయి వాడి చేతిలో కీలు బొమ్మలు, తోలు బొమ్మలు అని చెప్పి మేము చెప్తున్న మాట నిజమని వాళ్ళు మీకు స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ ప్రజలకి అవతల వాడు రాసిచ్చిన స్క్రిప్ట్తోని మాట్లాడుతున్నారు అనే విషయం స్పష్టంగా కనబడుతుంది.